పాపం మీకు తెలుస్తుంది కదా, పొలం వేసింది ఎవరు, రైతు ఎవరు, పెట్టుబడి పెట్టి ఉంటాడు కాబట్టి కౌలు రైతుకి వెళ్ళేటట్టే చూడండి. 1,00,000 కట్టు, 3 లక్షలు కాదు 3.5 లక్షలు తీసుకో. తెల్లారి నువ్వు ఎంత గడితే అంత ఇమని చెప్తున్నాను. అర్థమైందా? నీకు ఎంత బాకీ ఉన్నాయి, 10 లక్షల బాకీ ఉన్నా 10 లక్షలు ఇవ్వమంటున్నా. మళ్ళా తెల్లారే అక్కడే నువ్వు సంతకం పెట్టాలా, నా డబ్బులు అందులో పడంగానే నువ్వు 10 లక్షలు తీసుకొని వెళ్ళిపో. లేకపోతే నీ పాత బాకీ అట్ట చూపించి అటు కొత్తలోనివ్వడు, రెగ్యులరైజ్ చేయడు, రెన్యువల్ చేయడు, రైతు రుణమాఫీ అయినట్టు కాదు. అర్థమైందా? దానికి రెడీగా ఉండండి. అటువంటివి కూడా నీకు తెలుస్తుంది కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేయండి. ఏం కాదు, రైస్కి ఇస్తే తర్వాత వాళ్ళకి మనం విత్తనం 5-10 వాళ్ళకి చేతిలో పెట్టాలి. కొంతమంది కౌలుకేస్తారు, నేను ఆసామని పాపం కౌలు రైతు చేయాలి. మరి ఆ డబ్బులు $30,000 $40,000 పెట్టుబడి పెట్టే చాలు. అయితే బాగా పోయింది 10,000 ఇవ్వచ్చు సార్. మామూలుగా లైట్ గా డ్యామేజ్లు ఉంటాయి, అది కూడా రాదండి సార్. మరి నన్ను ఏం చేయమంటారు? అబద్ధం ఆడమంటారు? లేదండి, మనం కరెక్ట్ గా వ్యవసాయం చేసాం. ఆ పంట పనికి రాదు, యువకొచ్చి అది కూడా చచ్చిపోద్ది అనుకుంటే రాపించండి పాపం. మనసు కట్టు రాదాయా ఇద్దామని. ఆధార్ కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయి కానీ కొండముతుంది సార్. సరే అమ్మా, రాసి అయితే పెట్టు. జాగ్రత్త, పోయిన వాళ్ళది ఎవరిది వదిలిపెట్టకుండా రాసి పెట్టు.